హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మా అమ్మాయి బర్త్డే డ్రెస్. తనైతే రెడీ అయిపోయి చాక్లెట్స్ తీసుకొని ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ మా అమ్మాయికి ఇక్కడ గులాబ్ జామ్ అంటే ఇష్టమని తను వచ్చేసరికి సర్ప్రైజ్గా చేసి ఉంచాలని నేనైతే ఇక్కడ గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 2 కప్స్ షుగర్ తీసుకొని 3 కప్స్ వాటర్ తీసుకొని ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది మన చేతికి జిగురుగా తగిలేంత వరకు కూడా మనం పాకం అనేది బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని దానిలో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదండి. కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గులాబ్ జామ్ అనేది చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి పాకంలో వేసినా అలాగే ఆయిల్లో వేసినా కూడా కొంచెం మాత్రమే పొంగుతాయి. లేదు మనం కొంచెం పెద్ద బాల్స్ చేసుకోవడం వల్ల అవి పాకంలో వేయగానే పాకమంతా పీల్చేసుకొని ఇంకొంచెం పెద్దగా అవుతాయి. సో అలా కాకుండా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మనకి తినడానికి అలాగే తినడానికి కూడా బాగుంటాయి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యానండి. అందుకే మీ అందరితో ఇలా షేర్ చేస్తున్నాను. అలాగే గులాబ్ జామ్ బాల్స్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల కుక్ అవ్వవు. అందుకని గులాబ్ జామ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చేయడం సింపుల్, కానీ కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే గులాబ్ జామ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రాక్స్ రాకుండా. అలాగే ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి నేను వైట్ పులావ్ అలాగే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. కొన్ని మసాలా దినుసులు అయితే అయిపోయాయి, అవైతే ఫిల్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇలా ఒకే డబ్బాలో వేసుకోవడం వల్ల మనకి వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు బర్త్డేస్ అంటే చాలా సింపుల్గా అలాగే ఇంట్లో వాళ్ళతోనే అయిపోయేది. ఇప్పుడు అలా కాదండి. పిల్లలు బర్త్డే అంటే వచ్చే 1 వీక్ నుంచి హడావిడి ఉంటుంది. వాళ్ళు ఏం గిఫ్ట్స్ కావాలో కూడా ముందే చెప్పేయడం, అలాగే ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ముందే చెప్పేస్తున్నారు. ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, ఇలాచి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే చికెన్ వేసేసి కొంచెం సేపు పసుపు అలాగే సాల్ట్ అనేది వేసేసి మూత పెట్టేసుకొని దానిలో వాటర్ అన్నీ కూడా పోయి చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. 1 సైడ్ చికెన్ అనేది ఫ్రై అవుతుంది. ఇక్కడ వైట్ పులావ్ అని చేయడానికి ప్యాన్ పెట్టేసి దానిలో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇవి మాత్రమే సరిపోతాయి. వైట్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చికెన్ అంతా ఫ్రై అయిపోయింది. ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్, చికెన్ మసాలా 1 స్పూను, కారం వేసుకొని మిక్స్ చేసుకొని చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వైట్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ మా అమ్మాయి డ్రెస్ అయితే ఇదండి. ఇదైతే నేను ఆన్లైన్లో కాదు, బయట విడిగా షాప్లోనే తీసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. తనైతే కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయింది. సో మా వారైతే ఇక్కడ డెకరేషన్ అయితే చేశారు సింపుల్గా. ఇది మా అబ్బాయి బర్త్డేకి తీసుకున్నవి. అలాగే నేనైతే దాచిపెట్టి ఉంచాను, మా పాప బర్త్డేకి అయితే యూజ్ అయ్యాయి. ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే మా వారు చేసేసారు. నెక్స్ట్ కేక్ కటింగ్ కూడా చేసేసాము. ఇదైతే మేము తీసుకొచ్చిన కేక్. మా వరకే మేము కేక్ కట్ చేసేసి డిన్నర్కి అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము. మా పిల్లలు తినడానికి బయటికే వెళ్దామని చెప్పారు. అందుకని ఇంకా తప్పలేదు. వాళ్ళైతే ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్దామన్నారు. ఇదైతే వాళ్ళకి చాలా నచ్చుతుందండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమీ తినరు. ఆ ట్రైన్ వచ్చేది పోయేది చూడటమే సరిపోతుంది. వాళ్ళ కోసమే మేము ఈ రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ మేము ఇక్కడ ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాము. నెక్స్ట్ బటర్ నాన్ ఒకటి అలాగే బటర్ చికెన్, చికెన్ దమ్ బిర్యానీ ఒకటి అయితే పిల్లల కోసం ఆర్డర్ చేసాము. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.